హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. జనరల్గా మనం ఎక్కువగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే మాట వింటుంటాం, బట్ మిస్ పర్ఫెక్ట్ అనే మాట చాలా రేర్గా వింటాం అన్నమాట. బట్ ఇక నుంచి ఈ మాట చాలా ఎక్కువగా వినబడిపోతుంది. ఎందుకంటే ఇదే పేరుతోటి ఇప్పుడు హాట్స్టార్ స్పెషల్స్లో ఒక సిరీస్ రాబోతుంది. అది February 2 నుంచి స్ట్రీమ్ అవబోతుంది. మరి ఈ సిరీస్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, డీటెయిల్స్ మనకి తెలియజేయడానికి క్యాస్ట్ అంటూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మిమ్మల్ని లావణ్య అని పిలవాలా, లక్ష్మి అని పిలవాలా అని లేక, సో మిమ్మల్ని ఇప్పుడు లావణ్య త్రిపాఠి అని పిలవాలా, లేదంటే కొణిదెల లావణ్య అని పిలవాలా, కొణిదెల లావణ్య త్రిపాఠి అని పిలవాలా తెలియక కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఏది బెటర్? త్రిపాఠి. దిస్ విల్ బి ద యువర్ స్క్రీన్ నేమ్. ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు కీప్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి చాలా పెద్ద నేమ్ ఉంది కదా, కొణిదెల లావణ్య. బట్ యు ఎండ్ ఇట్. వరుణ్ తేజ్ కూడా వరుణ్ తేజ్ ఉంది. ఇట్స్ నాట్ వరుణ్ తేజ్ కొణిదెల. నాకు లావణ్య త్రిపాఠి ఓకే. బట్ యు ఎండ్ ద నేమ్ అనమాట. అంటే లావణ్య త్రిపాఠి అనేది మీరు సంపాదించుకున్న పేరు యాక్చువల్గా. అదే అదే. యా. అయితే యాక్చువల్గా మీరు చెప్పారు రియల్ లైఫ్లో నేను చాలా ఇంపర్ఫెక్ట్ అని. బట్ మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ లేదంటే మీ డెసిషన్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఈవెన్ లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా. అంటే ఎలా కుదురుతుంది అది మీకు? నా లైఫ్లో అంటే నేనంతా ఐ డోంట్ థింక్ సో మచ్ కి ఓకే ఇది పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని విషయాలు నాకు పర్ఫెక్షన్ ఇష్టం, కానీ అన్ని విషయాలు నాకు అంత పర్ఫెక్ట్గా నేను లేదు. And I like imperfection also in few things. I think nature itself is imperfect and beautiful. So I feel that everything should happen naturally. And naku ఏ ఇష్టం అయితే నేను అదే చేస్తాను, అదే సెలెక్ట్ చేస్తాను ఆ scripts. And sometime it works, sometime it doesn't. But అప్పుడు కూడా నాకు whatever I like, I just go with my heart and my gut feeling. ఓకే. అయితే ఈ సిరీస్లో మేము చూసిన ట్రైలర్లో ఎక్కువగా వైట్ లై అనే పదం వాడారు యాక్చువల్గా. సో అంటే వైట్ లై అనేది మీ లైఫ్లో ఎక్కువ వాడుతుంటారా? ద బెస్ట్ వైట్ లై ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఐ బిలీవ్ నేను ఎక్కడో విన్నాను, యాక్టర్స్ ఆర్ ద బెస్ట్ లయర్స్. అండ్ సమ్టైమ్ ఐ ఫీల్ ఓకే, నార్మల్గా నేను వాడను, ఐ డోంట్ టెల్ లైస్. I just have a habit of just telling too much. Just give a disclaimer of lying and then say that I don't lie much. No, I feel actors are best liars, but I prefer not to lie normally. Kani, if I have to do a white lie, I'm very smooth with it. I have to, The best white lie in your life అంటే ఏం చెప్తారు? బెస్ట్ వైట్ లై పెళ్లి ముందు నేను చెప్పాను, వాళ్ళు నేను జస్ట్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద బెస్ట్ వైట్ లై. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, మీకు కంఫర్టబుల్గా ఉంది. యా. లావణ్య గారు, మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. డిఫరెంట్ రోల్స్ అన్ని చూస్ చేస్తారు. మీరు ఏది కూడా జనరల్గా ఆర్డినరీగా ఉన్న జనరల్ రోల్స్ అయితే ఎప్పుడు చేయలేదు ఇప్పుడు అయితే. సో మరి ఏదైనా ఒక సిరీస్ కానీ ఒక సినిమా కానీ యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు, క్రాస్ చెక్ ఏం చేసుకుంటారు? ఎస్పెషల్లీ ఈ మిస్ పర్ఫెక్ట్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు చేయడానికి? నాకు ఫస్ట్ పాయింట్ టు సైన్ ఎనీథింగ్ నా ముందే చేసిన వర్క్తో కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అది నా థాట్. అందుకే ఐ థింక్ లాస్ట్ వాజ్ పులిమేకలో అప్పుడు నేను చాలా థ్రిల్లర్స్, హారర్ అవన్నీ నేను విన్నాను. కానీ చేసిన తర్వాత ఒక పులిమేక, ఇట్ వాజ్ టూ హెవీ ఆన్ మై మైండ్, రైట్? ఇట్ వాజ్ టూ ఫిజికలీ అండ్ మెంటలీ ఛాలెంజింగ్. అవన్నీ చేసిన తర్వాత నాకు ఐ వాజ్ లైక్ ఐ యూస్ టు రన్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ లైట్ హార్టెడ్. అది నాకు నార్మల్గా ఐ డెంట్ హ్యావ్ సో మచ్ ఇంట్రెస్ట్. కానీ మధ్యలో కోవిడ్ టైంలో చాలా మంచి లైట్ హార్టెడ్ రామ్-కామ్ చూసాను. ఓకే. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, నా మేబీ దిస్ ఈజ్ వన్ జానరా ఐ షుడ్ ఎక్స్ప్లోర్. అప్పుడే ఈ స్క్రిప్ట్ వచ్చింది కరెక్ట్ టైంకి. అండ్ ఆఫ్టర్ పులిమేక యాక్చువల్లీ. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, అండ్ రైటింగ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. And that time Vishwak was not on board. Writing. మీరు ఫస్ట్ ఆన్ బోర్డ్ కాదు, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఆన్ బోర్డ్, ఆ తర్వాత నేను. అండ్ I think Abhi, I was already listening, they already had him in their mind. Yes. కానీ నాకు చెప్పారు కి ఈ క్యారెక్టర్కి వీఆర్ థింకింగ్ ఆఫ్ హిమ్. అండ్ నేను స్టోరీ విన్న తర్వాత చాలా మోడర్న్గా ఉంది స్టోరీ, అండ్ వెరీ ఎంటర్టైనింగ్, అండ్ రైటింగ్ చాలా స్మార్ట్ అండ్ సిచ్యువేషనల్ కామెడీ అండ్ నాట్ స్లాప్స్టిక్. ఆ తర్వాత ఐ వాస్ లైక్ ఓకే, అన్నీ ఓకే, రైటింగ్ ఓకే, ఐ లైక్ దట్. కానీ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ ఇస్ ఆబ్వియస్లీ ఇస్ గోయింగ్ టు బి ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో వెన్ ఐ కేమ్ టు నో Vishwak is doing it, and I know his work from Skylab, and I feel that that movie was one of its kind and very different take, and everything. I like such kind of things.
అప్పుడే when I heard Vishwak's name, I was like, okay, fully on board. ఓకే. అదే మీతో ఈ సిరీస్కి మీరు పర్ఫెక్ట్ క్యాస్ట్ అని చెప్పడానికి ఇప్పుడే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది యాక్చువల్గా. మేము లావణ్య గారిని చూస్తే జనరల్గా నార్మల్గా క్యాజువల్గా చాలా కూల్గా కామ్గా కంపోజ్డ్గా ఉంటారు. బట్ మీరు ఇవ్వాల్సి ఇచ్చినప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు వేసారు కదా ఇంతకు ముందు ఆల్రెడీ. సో మొత్తానికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పి ఇక్కడే ప్రూవ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఇంటర్వ్యూలోనే ప్రూవ్ చేశారు ఆవిడ. సో అయితే యాక్చువల్గా మీరు చెప్పారంటే ఇదంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. బట్ ఈ మనకి జనరల్గా సినిమా నుంచి ఓటీటీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి అందరికీ కొంచెం టైం పట్టింది. ఎందుకంటే స్టార్స్ అందరూ ఇప్పుడు అయితే వచ్చారు. బట్ మీరు పులి మేకతోనే స్టార్ట్ అయ్యారు కదా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కాన్షియస్గా ఏమైనా అనుకున్నారా? అంటే మనం సిరీస్కి వెళ్తున్నాం సినిమాల నుంచి అలా స్టార్టింగ్ లో ఉంది, కానీ నా ముందే చాలా మంది ఆల్రెడీ చేశారు బాలీవుడ్ లో. అండ్ ఇప్పుడు కూడా దే ఆర్ డూయింగ్, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అండ్ మంచి షోస్ వస్తుంది ఇప్పుడు. అందుకే ఐ వాస్ నాట్ ఎట్ ఆల్, బికాజ్ నాకు తెలుసు కోవిడ్లో ఓటీటీ హ్యాస్ మేడ్ స్పేస్ అండ్ ద క్వాలిటీ చాలా బాగుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ యాజ్ ఈక్వల్ టు మూవీస్. సో నాకు ఆ తేడా ఎక్కడో కనిపించలేదు. సో ఈవెన్ ద డైరెక్టర్, ద డిఓపి, దే ఆల్ ఆర్ ఫ్రమ్ ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. So it's not like they are different crew or cast, or there was no difference at all. Yes. In fact, they chala enjoy chesanu OT చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ ద టాలెంట్. అండ్ బికాస్ మూవీస్లో అప్పుడు పీపుల్ జస్ట్ హ్యావ్ అ డిఫరెంట్, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు కమ్ ఆన్ బోర్డ్. అండ్ ఐ డోంట్ నో వై, కానీ సిరీస్లో దర్ ఆర్ సమ్ రియలీ గుడ్ యాక్టర్స్, and like that we got a Bigna also. And that's how it is. I feel that we have great talent, and OTT is the perfect place to explore the talents. ఎస్. అండ్ ఇంకొక దీంతో గుడ్ థింగ్ ఏంటంటే ప్లస్ ఇంటిల్లిపాది కూర్చుని చూడవచ్చు ఒకే దగ్గర. సో ప్రతి హౌస్ హోల్డ్లో కూడా మనం అంటే రోజు కనపడుతుంటాం కాబట్టి ఇంకా రెగ్యులర్ అవుతాం అన్నమాట. OTT has affected a lot, lot of work and market of movies. Yes. So that's one thing. Yes. హాయ్ అభిజిత్. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా మధ్యలో చాలా బిగ్ గ్యాప్ వచ్చింది. తర్వాత యు ఆర్ కమింగ్ విత్ ద మిస్ పర్ఫెక్ట్. సో ఇంత గ్యాప్ తీసుకోవడానికి ఇప్పుడు ఈ సిరీస్తో రావడానికి రీజన్ ఏంటి మీ లైఫ్? రీజన్ ఏం లేదండి. ఐ థింక్ నాకు పర్సనలీ ఈ ఇండస్ట్రీకి రావడమే నేను ఐ థింక్ ఇష్టంతో వచ్చాను. అండ్ ఇక్కడి నుంచి ఏం పని చేసినా కానీ ఇష్టంతో చేయాలని నేను అనుకుంటున్నాను. సో అదొకటి. అండ్ ఐ థింక్ ఒక మంచి ప్రోడక్ట్తో బయటికి రావాలనుకుంటే దాని వెనక ఐ థింక్ ఆ టీమ్ ఏదైతే ఉంటుందో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. సో ఆ ఫేత్ ఉండాలి. ఆ తర్వాత ఐ థింక్ ఈ విషయానికి వస్తే నేను కొంచెం సేఫ్ ప్లేయర్, నేను సేఫ్ ఆడాను బేసిక్గా. ఓకే. ఎందుకంటే వచ్చినా కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో రావాలని చెప్పేసి అంతే అండి. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. ఎస్. ఐ థింక్ ఈ కథ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే నేను అనుకున్నాను లేదు ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ అదే జరిగింది. ఎస్. ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ అయినా మమ్మల్ని అలరిస్తారని చెప్పి ఆల్రెడీ ట్రైలర్తోనే మాకు మంచి హింట్ ఇచ్చేశారు. అయితే అభిజిత్, దీంట్లో మీరు ఒక చెఫ్ కింద కనిపిస్తున్నారు మాకు యాక్చువల్గా. సో బేసిక్గా మీరు గుడ్ చెఫ్ అని చెప్పుకోవచ్చా యాక్చువల్గా? అది నేను వంట చేస్తాను. అది అంటే లక్కీలీ ఐ థింక్ అట్లీస్ట్ I think my mom is a very good cook, so కొంచెం that has rubbed off onto me అనమాట. సో అంటే అమ్మగారిని చూసి నేర్చుకున్నారు అనమాట. అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే కొన్ని ఉంటాయి కదా ఒక చెఫ్ అనగానే. ముందు అలాగే జరిగింది, కానీ ఒక టైంలో నేను అనుకుంటాను నేను యూఎస్లో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. సో తప్పలేదు, ఎవరికైనా తప్పదు, ఒక పాయింట్ వస్తుంది అనుకుంటా. ఐ థింక్ కుకింగ్ ఈజ్ అ లైఫ్ స్కిల్ అండి బేసిక్గా. అండ్ అది తప్పదు, ఎప్పుడో అప్పుడు నేర్చుకోవాల్సింది. అదే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా. మీరు అప్పుడు నేర్చుకున్న కుకింగ్ ఇప్పుడు బాగా ఉపయోగపడింది. అది అట్లీస్ట్ ఎక్కడో దగ్గర పనికొచ్చింది. అది డైరెక్టర్ గారు చెప్పాలి ఇప్పుడు మనం ఎంతవరకు అది ఫుల్ ఆఫ్ చేసాం అనేది. అంటే క్యారెక్టర్ వర్క్ అయితే బాగా చేశారు. మరి ఆయన చేసిన ఫుడ్ ఏమన్నా తిన్నారా అందరూ? తిన్నారా? ఆన్ సెట్. అసలు ఏంటో అయితే మీకు కూడా ఫర్ ద షార్ట్ అండ్ వి అది మీకు కూడా పెట్టుంటారు బట్ చెప్పుంటారు అది చేశారని చెప్పి. ఐ థింక్ ప్రొడక్షన్ ఫుడ్ ఎవరు తినలేదు అనుకుంటా ఆ రోజు. ఫుడ్ వస్తుంది మొత్తం టోటల్ అభిజిత్ అనమాట అందరికీ యాక్చువల్గా. అయితే అందరు తిన్న తర్వాత అన్నదాత సుఖీబాబు అని ఉంటారు కదా, ఖచ్చితంగా అలాంటిది ఏమైనా జరిగినాయా? లాంగ్ లైఫ్ అలాంటిది అంటే కొంతవరకు జరిగింది. బట్ అగైన్ వీ హ్యాడ్ సమ్ పీపుల్ లైక్ ఎందుకంటే అది కొంచెం ఫ్యాన్సీ
ఫుడ్ అదంతా చేసాం కదా. సో ఎస్, అయితే అన్నపూర్ణ స్టూడియోస్తో మీకు మాత్రం మంచి కనెక్షన్ ఉంది యాక్చువల్గా. మీ సినిమాతోనే అమల గారు రీఎంట్రీ, నాగార్జున గారు బిగ్ బాస్ అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన చేతుల మీదుగానే టైటిల్, మళ్ళీ ఈ సిరీస్తోనే మళ్ళీ మీరు రీఎంట్రీ ఇచ్చారు. సో అన్నపూర్ణ స్టూడియోస్తో మీకు బాగా కనెక్షన్. మీరే షోలో అన్నపూర్ణ అయ్యారు. కరెక్ట్. లావణ్య గారికి చాలా తెలుగు వచ్చి మనం ఏదో రాదనుకుని మాట్లాడద్దు ఏది కూడా. లేదు నిజంగా నేను నాకు అది నిజంగా కూడా అది నేను మొన్న కూడా ఇదే ఆలోచిస్తుండే. ఇన్ఎవిటబ్లీ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అన్నపూర్ణ స్టూడియోస్ హ్యాండ్ ఉంటుంది ఒకటి దాంట్లో. అదే మీరు ఏది మీ లైఫ్లో ఒక బిగ్ థింగ్స్ అన్ని అంటే ఆల్మోస్ట్ ప్రతిదానికి కూడా అక్కడి నుంచి ఒక ఇదో అయితే వస్తుంది యాక్చువల్గా, రే ఆఫ్ ఇది హోప్. అవును, అండ్ చాలా మంచి విషయం అండి. ఐ థింక్ నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్, నాట్ ఇట్స్ ఒకటో రెండో కూడా కాదు, అన్ని ప్రాజెక్ట్స్లో ఐ థింక్ ఐ హ్యాడ్ సమ్ కొలాబరేషన్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐఎమ్ వెరీ లక్కీ దట్ వే. నిజంగా అది నా మంచి అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఎస్, అదే అంటే అదే అది జనరల్గా జరిగిపోయింది కోఇన్సిడెంట్లా లేదంటే ఏదన్నా ప్లానింగ్ ఉంటుంది అంటారు దాంట్లో కూడా? అలా ఏం లేదండి, అంటే మనం కాన్షియస్గా అయితే ఇప్పుడు అంటే ఆనెస్ట్లీ వేరియబుల్స్ మన కంట్రోల్ అయితే ఉండవు బేసిక్గా. మనకి ఉన్న వాటిల్లో మనం చూస్ చేసుకుంటాం. యా, అంటే అలా జరుగుతుంది అంటే మేబీ ఇట్స్ డెస్టినీ ద వే ఇట్స్ రిటన్. ఎస్, అయితే ఏదో ఉంది దానికి ఒక చిన్న పాయింట్ ఆఫ్ లైన్ అనేది. తప్పకుండా నేనైతే ఐ థింక్ నా లక్కీ స్ట్రీక్ అని నేను అనుకుంటాను. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఐ ట్రై టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక లూప్ అలా గుడి గంట కొట్టి వస్తాం కదా, అలా ఒకసారి ఆ స్టూడియోకి అలా బయటకు వస్తే బాగుంటుంది. ఇంకా కమింగ్ టు ద క్రియేటర్ విశ్వక్, యాక్చువల్గా అంటే మీరు జనరల్గా ఏదైనా సిరీస్ ఏంటంటే మనకి అంతా అయిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత దాని రిజల్ట్ ఇలాంటివి ఉంటాయి. బట్ ఈ సినిమా వరకు క్యాస్టింగ్తోనే మీరు సగం గెలిచేశారు యాక్చువల్గా. ఎందుకంటే లావణ్య త్రిపాఠి గారు యాక్సెప్ట్ చేశారంటే దాంట్లో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ కంటెంట్ అనేది. అలాగే అభిజిత్ కూడా చాలా గ్యాప్ తర్వాత ఆయన కూడా ఒక మంచి ప్రాజెక్టుతో మాకు ముందుకు వస్తాను మాట ఇచ్చారు. అదేవిధంగా ఒక మంచి ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నారనే ఇంప్రెషన్ అయితే కలిగించారు. సో ఈ క్యాస్టింగ్తోనే ఇది చేశారు కదా. సో క్యాస్టింగ్లో మీరైనా ఇంకా మీతో పాటు ఎవరెవరు అనుకున్నారు అసలు ఈ క్యారెక్టర్కి లావణ్య గారిని అనుకోవడానికి రీజన్? యా, అండ్ మీరు కరెక్ట్ అది, ఎందుకంటే రైట్ కాస్టింగ్ జరిగితే హాఫ్ ద జాబ్ ఇస్ డన్, కరెక్ట్ అది. యా, సో అలా ఈ షోకి కుదిరింది నిజంగా. అందరూ మంచి యాక్టర్స్, మంచి పర్ఫార్మర్స్ దొరికారు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్టింగ్ పరంగా ఆదిప్ అండ్ సుప్రియ గారు ఫ్రమ్ అన్నపూర్ణ, వాళ్ళు చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ హాట్స్టార్ టీమ్ హెల్ప్డ్. సో వాళ్ళ హెల్ప్తో ఐ కుడ్ గెట్ ద రైట్ కాస్టింగ్ ఫర్ షూర్. ఎస్, అయితే యాక్చువల్గా దీనికి ఇంకా రైటర్స్ అనే వేరే పేర్లు కూడా కనిపిస్తున్నాయి కదా. సో మరి మీరు ఐడియా మీద లేకపోతే దీన్ని సుప్రియ గారి దగ్గర ఎలా? ఐడియా యాక్చువల్లీ ఫ్రాన్సిస్ అండ్ శృతి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు రైటర్స్ ఫ్రమ్ కేరళ అండి. ఐడియా కంప్లీట్లీ వాళ్ళదే. ఓకే, వాళ్ళే వాళ్ళే రాశారు మొత్తం కూడా. నేను ఒకసారి రాసిన తర్వాత అన్నపూర్ణ ఆదిప్ వాళ్ళు అదే అప్రోచ్ మీ, ఓకే ఇలా ఒక స్టోరీ ఉంది, ఇది ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి. సో అది చదివాక ఐ గాట్ ఎక్సైటెడ్. సో ఇట్స్ దేర్ స్టోరీ. ఓకే, దాన్ని మీరు లైవ్ తీసుకొచ్చారు? అవును అవును. యా, హాయ్ అభిజ్ఞ. అంటే ఇక్కడ చూస్తే మీరేమో చాలా గార్జియస్గా ఉన్నారు, బట్ సిరీస్లో చూస్తేనేమో ఒక పని మనిషిలాగా కనిపించాల్సిన ఇది వచ్చింది కదా. అక్కడ కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు అనుకోండి, గాగుల్స్ అవి పెట్టుకొని. సో మరి బేసిక్గా ఏంటంటే జనరల్గా క్యారెక్టర్ ఏదైనా కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి కదా, కొంచెం రీసెర్చ్ అవి కూడా చేస్తుంటాం కొంచెం మన తెలియని క్యారెక్టర్స్ అయితే. మరి ఈ క్యారెక్టర్ పని మనిషి క్యారెక్టర్ కదా, మనకి రోజు చూస్తుంటాం కదా. మరి ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అని అన్నప్పుడు మీకు డైరెక్టర్స్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఉంటారు, అది కాకుండా మీరు చేసిన రీసెర్చ్ ఏంటి? సో టోటల్గా ఈ క్యారెక్టర్కి మీరు ఎలా ఇది తీసుకున్నారు? జ్యోతి క్యారెక్టర్ నాకు ఒక ఇంపార్టెంట్ బ్రీఫ్ ఇచ్చింది ఏంటిదంటే విశ్వక్ గారు, జ్యోతి చాలా ప్యాషనేట్ కాబట్టి ప్యాషనేట్ పీపుల్ మాట్లాడుతూనే ఉంటారు, ఆది మధ్య అంతం ఉండదు, అది ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే తెలంగాణ ప్రాపర్గా మాట్లాడాలి అన్న దానికి కొంచెం కష్టమైన ఉండే. సో ఏ లైన్స్ ఉన్నా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే అప్పుడు ఐ థింక్ డెలివర్ చేయడం ఈజీ అవుతుంది. అది ప్రెప్ డెఫినెట్లీ ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చిండే. ఓకే, అండ్ గుడ్ థింగ్ ఇస్ దట్ విశ్వక్ గారు ఇంకొన్ని నోట్స్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఉండింది. సో స్టైల్ పరంగా గాగల్స్ అది మిక్స్ అండ్ మ్యాచ్ చేసి somehow it happened, but there was definite ఇన్పుట్స్. అయితే యాక్చువల్గా ఎవరన్నా ఏంటంటే ఈ మోడర్న్ డేస్ కిడ్స్ అందరూ కూడా ఏంటంటే ప్యూర్ తెలుగు మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడతాం. మీరేమో గ్రాంధిక తెలుగు అంటున్నారు యాక్చువల్గా, అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి టోటల్? అమ్మ తెలుగు టీచర్, సో అలా గ్రాంధిక తెలుగు అలవాటు, గ్రాంధిక తెలుగు అలవాటు అయిపోయింది. ఎస్, అయితే విశ్వక్ దీంట్లో అంటే కంపారిజన్స్ అనేవి జనరల్గా ప్రతి సినిమాకి సిరీస్లు కూడా ఉంటుంటాయి, బట్ దీంట్లో ఏంటంటే చిన్న క్లీన్లీనెస్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఓసిడి అనగానే ఇంకా మహానుభావుడు ఈ కైండ్ ఆఫ్ థింగ్ గుర్తొస్తుంది కదా. సో హౌ ఇట్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ దట్ మహానుభావుడు అండ్ ఆల్ దోస్ థింగ్స్? ఫస్ట్ ఒకటి క్లారిఫై ఏంటంటే ఓసిడి అనేది ఇట్స్ సీరియస్ ప్రాబ్లం అండి. సో వీఆర్ నాట్ కాలింగ్ ఇట్ ఓసిడి అన్నట్టుగా అది కాదు. ఎస్, సో ఇది క్లీన్లీనెస్ కొంచెం క్లీన్ అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి. ఎస్.
లైక్ షీ సెడ్ ఆరు ట్రైలర్ లాంచ్లో కూడా షీస్ మచ్ మోర్ అంటే పర్ఫెక్షన్, అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అన్ని, అది అనమాట. ఓసిడి మేము ఆ స్పేస్లోకి వెళ్ళలేదు. సో మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఐ వాంట్ క్లారిఫై దట్ బికాస్ దట్స్ అ సీరియస్ ప్రాబ్లమ్ అండ్ వి డోంట్ వాంట్ టు టేక్ ఇట్ లైట్లీ. క్లీన్లీనెస్ అనేది చూపించేసరికి మాకు కొంచెం సో అలా ఆ క్లీన్లీనెస్, ఆ పర్ఫెక్షన్ గురించి మీరన్న రెఫరెన్స్ కంపారిజన్ అయితే అలా ఏమి ఉండదండి. అంటే ఇట్స్ స్టోరీ ఆన్ ఇట్స్ ఓన్. అంటే ఈ క్యారెక్టర్కి ఎలా జరిగింది అనేది. అండ్ బ్రీఫ్గా చెప్పాలంటే ఒక అమ్మాయి, మీరు అన్నట్టు వైట్ లై, అందరికీ అబద్ధం చెప్పే అమ్మాయి, అండ్ తనకు మాత్రమే అబద్ధం, అంటే తనకు తను అబద్ధం చెప్పుకునే ఒక అబ్బాయి, వాళ్ళ మధ్య జరిగే స్టోరీ అన్నట్టుగా ఒక ఇదిగా అనుకోవచ్చు. ఓకే, అది కాన్సెప్ట్ కోర్ ఆఫ్ ద ఫిల్మ్ అనుకోవచ్చు యాక్చువల్గా. అయితే ఓసిడి అనేది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నారు యాక్చువల్గా. మీకు రియల్ లైఫ్లో కొంచెం ఆ ప్రాబ్లం ఉన్న వ్యక్తి కొంచెం చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, నా ఎక్స్ ఫ్లాట్మేట్ అమ్మాయి, తనకు కొంచెం ఉంది పర్ఫెక్షన్ అన్నారు, ఓసిడి అన్నాలి నాకు తెలీదు. కానీ మేడ్ వచ్చి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కూడా అన్ని ప్రతిరోజు దేవుడు ఐడల్స్ క్లీన్ చేస్తుంది. అండ్ ప్రతిరోజు తనకి క్లీనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. తను కొంచెం అబ్సెసివ్ యాక్చువల్లీ ఐ వుడ్ సే. సో అప్పుడప్పుడు నేను అంత పర్ఫెక్షన్కి నేను వెళ్ళలేను, కానీ ఐ లైక్ పర్ఫెక్షన్, not to that madness level. I'm very selective perfectionist. Okay. అయితే వరుణ్ కూడా ఓసిడి అని చెప్పారు కదా మీరు లాస్ట్. కొంచెం ఉంది, అన్ని టిష్యూతో అన్ని క్లీన్ చేస్తారు అలా. అండ్ కానీ నేను చెప్తాను, నా పర్ఫెక్షన్, నా క్లీన్లీనెస్ నేను నా టైంలో చేస్తాను. నాకు ప్రతిరోజు చెప్పొద్దు, కానీ హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. హీ డస్ హిస్ ఓన్ థింగ్ అండ్ నేను నా పని చేస్తాను. మీ ఆ అండర్స్టాండింగ్ అయితే ఉంది ఇద్దరికి. అయితే యాక్చువల్గా ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనగానే జనరల్గా ఏంటంటే హడ్డిల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే మీకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటుంది కదా. సో ఆ వేలో చూసుకుంటే కనుక ఎలా అనిపిస్తుంది కొత్తగా ఈ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది, కొంచెం రిస్ట్రిక్షన్స్ కన్నా కూడా? రిస్ట్రిక్షన్ ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాలేదు. అంటే రిగార్డింగ్ చూసింగ్ ద క్యారెక్టర్స్. వాట్ ఎవర్ ఐ డన్ బిఫోర్ ఆల్సో, ఐ హావ్ ఓన్లీ డన్ వాట్ ఐ వాంటెడ్ టు డు. నేను అంత ఎక్స్ట్రీమ్ గా ఏం చేయలేదు. అండ్ దట్స్ మై స్టైల్ అండ్ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హావ్ బీన్ డూయింగ్. అండ్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ done anything in extreme because it's nothing, I'm not scared of it, but that's not my style. So అందుకే నాకు ఇష్టమైతే ఆ ప్రాజెక్ట్ చేస్తాను. అండ్ రిస్ట్రిక్షన్, నేను ఒక హాస్టల్ లేదు, నేను నాకు పెళ్ళి అయింది. అట్ ద సేమ్ టైమ్ మై హస్బెండ్ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ when it comes to acting and his work. I will never restrict him. And in fact if he doesn't do anything which I feel, I tell him. You know, సో అట్ ద సేమ్ టైమ్ విత్ మీ, తను కూడా నాకు చెప్తారు కి ఓకే నువ్వు అలా దట్ సీన్ యూ డోంట్ డూ ఇట్ లైక్ దాట్, యూనో. సో వీ ఆల్వేస్ యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఫ్యామిలీ కూడా అందరంతా బిజీగా ఉన్నారు, అందరూ బిజీ తన లైఫ్లో. అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ వన్ థింగ్ I kept hearing this question and this news, Lavanya will not work. And when I was talking to someone, they were like, oh, I thought you don't work anymore. I'm like, why will I not work anymore? I've been working since the time I was 17. Naku ade telusu, and that's my life. After this interview, that questions will not be asked again. I don't understand why will they even think like that. Bollywood mein they don't think like that when the actresses getting married and working. Ekkada kuda why in Tollywood we are asking this question to girls, even now. So yes. అదే ఇంటర్వ్యూతో క్లారిఫై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎవరు అడగాలనుకుంటే. అయితే యాక్చువల్గా మీ మరదలు ఉన్నారు కదా నిహారిక, షీ హ్యాస్ ఓన్ ఏ ప్రొడక్షన్ హౌస్, షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అంతా ఉంది కదా. సో మరి మరి మీ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఏజ్ పరంగా చూసుకున్నా కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి జోవెల్గా ఉండుంటారు. మరి ఆడపడుచు కట్నం ఏమైనా ఇచ్చారా పెళ్ళి అయ్యే టైంలో ఆమెకి? ఆడపడుచు కట్నం అంటారు ఇక్కడ. అంటే మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు మనం ఏదైతే కట్నం ఇస్తామో దాంతో పాటు ఆడపడుచు కట్నం ఇవ్వలేదా? మరి అయితే ఆడపడుచు కట్నం కింద ఆమెకన్నా ఒక సిరీస్ అని చేస్తారా ఫ్రీగా? ఎందుకంటే షీ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ కదా. I will do anything for her for free. Obviously she's family. No, in fact I think I don't want to say much, but I never paid any money to anyone. సో మరి అదే సిరీస్ ఏమైనా చేస్తున్నారా, ప్లాన్ చేసుకుంటున్నారా ఏమన్నా చేయడానికి? షీ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ కూడా కదా. మంచి స్టోరీ వస్తే వై నాట్, బట్ ఐ యామ్ షూర్ ఇఫ్ తనకి కూడా కొంచెం మంచి స్క్రిప్ట్
వస్తే నా కోసం నాకు చెప్తుంది కదా. సో ఇప్పటి వరకు అలాంటి దేర్ ఇస్ నథింగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే ఆఫ్టర్ మ్యారేజ్ యాక్చువల్గా. ఫస్ట్ ఇంటర్వ్యూ, టీవీ ఇంటర్వ్యూ. ఫస్ట్ వ్యాలంటైన్స్ డే. Valentine's Day? యా, ఈస్ కమింగ్ ఆన్ ఫిబ్రవరి నో. సో మీరు ఒక వెబ్ సిరీస్తో వస్తున్నారు, సో మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ తోటి. మీ హస్బెండ్ కూడా ఒకటి వ్యాలంటైన్, ఆపరేషన్ వ్యాలంటైన్తో వస్తున్నారు. సో అంటే ఇది ఒక మెమరబుల్, ఒక రకంగా మెమరబుల్. అది పక్కన పెట్టేస్తే మరి దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈ రెండు సక్సెస్ అవుతాయి అనేది అందరిలో ఉంది యాక్చువల్గా. ఐ థింక్ ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇట్స్ నౌ ఇట్స్ లైక్ వ్యాలంటైన్స్ ఇద్దరికి వన్ థాట్ ఇస్ దేర్ దట్ పెళ్లికి ముందు ప్రేమ వేరు, పెళ్లి తర్వాత ప్రేమ వేరు కదా. అలాంటి ఏం లేదు, మనకి సేమే ఉంది ఇప్పుడు. ఇంకా పెరుగుతుంది కదా. అలాగే వి లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ అంత తేడా ఏమీ లేదు. అంత తేడా ఏమీ లేదు. ఆల్రెడీ వాట్ ఎవర్ బీన్ డూయింగ్ విల్ డూ. వి బోత్ బిలీవ్ దట్ ఎవ్రీ డే ఇస్ లైక్ వ్యాలంటైన్స్ డే ఆర్ ఓకే. సో నథింగ్ లైక్ దట్. అయితే మీ పెళ్లి తర్వాత ఒక మీమ్ అనేది బాగా విపరీతంగా పాపులర్ అయింది. ఓ, అల్లు అరవింద్ గారు మీకు చెప్పారు, ఇక్కడ ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోమా అని చెప్పి. మీరేమన్నారు? పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను జోక్గా చెప్పానే, వాళ్ళిద్దరు సీరియస్గా తీసుకున్నారు అని చెప్పి. ఇక్కడ వచ్చేసి అల్లు అర్జున్ గారు మా నాన్న విజనరీ అని చెప్పేసి. అవును డెఫినెట్ గా. సో కానీ ఆ విజన్ నాకు ఆల్రెడీ తెలుసు, కానీ అరవింద్ గారికి తెలీదు. కానీ తను చెప్పారు అలా, అది నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. కానీ ఎస్, అందుకే ఇక్కడ యాడ్ చేశారు అల్లు అర్జున్ గారిని మా నాన్న విజనరీ అని చెప్పి. హీఈస్ అ విజనరీ కదా, ఎంత మంచి స్క్రిప్ట్ కి విజన్ చేస్తారు అండ్ హీ గివ్స్ సచ్ బిగ్ హిట్స్. సో హీ ఇస్ డెఫినెట్లీ విజనరీ యాక్చువల్గా. సో ఓవరాల్గా అయితే ఈ మిస్ పర్ఫెక్ట్ గురించి చెప్పాలంటే కనుక ఒక వన్ వర్డ్ టు ద మిస్ పర్ఫెక్ట్ టు ద ఆడియన్స్ అంటే కనుక ఏం చెప్తారు? వై వీ హ్యావ్ టు వాచ్ దిస్ సిరీస్? ఐ మీన్ వన్ వర్డ్, పర్ఫెక్ట్. యువర్ వర్డ్ టు ద ఆడియన్స్. ఆడియన్స్కి ఒక వర్డ్లో ఎలా చెప్పాలి, ఒక సెంటెన్స్లో చెప్పాను. ఇట్స్ అ పర్ఫెక్ట్ సిరీస్ ఫర్ అ ఫ్యామిలీ ఆడియన్స్ and any age group can watch it from from a 10-year-old to any there's no limit for it. So మీరు చూస్తే మీకు ఖచ్చితంగా you will be entertained and you will enjoy, and I'm sure మీ అందరికీ you will all have your own favorites. So I have my favorites in this show, so I will tell afterwards maybe. Yeah, Abhijit. చాలా ఐ థింక్ చాలా ఎంజాయబుల్ షో అవుతుంది ఇది. ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ నేను షో చేస్తున్నప్పుడు కూడా అదే అనుకున్నాను, ఇది ఒక్క యూత్కో లేకపోతే ఫ్యామిలీ ఆడియన్సెస్కో లేకపోతే వేరే వాళ్ళకు కాదు, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ వర్క్. యాజ్ ఎ క్రియేటర్, మిస్ పర్ఫెక్ట్ ప్లాట్ వైజ్ కథ పరంగా చాలా ఏదో అలా కాకుండా ఇట్స్ అ బ్రీజీ వాచ్. సింపుల్గా ఆ మొమెంట్స్, వాచ్ ఇట్ ఫర్ ద మొమెంట్స్ బిట్వీన్ ఈ క్యారెక్టర్స్, జ్యోతి, లావణ్య అండ్ రోహిత్, వీళ్ళ మధ్య జరిగే ఆ మొమెంట్స్, ఆ డైనమిక్స్ కోసం చూడాలి. ఎస్. అభిజ్ఞ? సేమ్ అండి, వీళ్ళందరూ చెప్పిందే సమరీ బేసికలీ. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే దట్ ఐ రియలీ లవ్డ్ అబౌట్ ద హోల్ సిరీస్ ఇస్ ఇట్స్ సో బ్రీజీ. చెప్పినట్టు అందరు ఏజ్ గ్రూప్స్ కూర్చొని చూడొచ్చు. నాట్ ఎవ్రీ డే డూ వీ గెట్ ది ఆపర్చునిటీ టు సిట్ విత్ ఫ్యామిలీ అండ్ వాచ్ సంథింగ్. ఏదో చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం ఏమో. సో దట్ విల్ help you get in touch with your family and enjoy that little time. Yes. Thank you so much for the team of Miss Perfect. మీరు పర్ఫెక్ట్గా ఎలా అయితే ఈ ఇంటర్వ్యూలో మమ్మల్ని నవ్వించారో, అలరించారో, సో సిరీస్లో ఇంతకు మించి 10 ఇంతలు అలరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈ సిరీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. Thank you. Yeah.